సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ఎన్టీ రామారావు' గారి పౌరాణిక చిత్రాలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఎన్నో సినిమాలు కూడా తీశారాయన పౌరాణికాల్ని బేస్ చేసుకొని. అయితే ఇప్పుడు వాటిపైన హిందూ సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి, దాడి జరుగుతుందని చెప్పేసి కథనాలొస్తున్నాయి సార్. మరి నిజంగా హిందూ సంఘాలు రామారావు గారి సినిమాల పైన విమర్శలు చేస్తున్నారా? అంటే అప్పుడేమన్నా ఆయన వీళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా సినిమాలేమన్నా తీశారా? అయితే వాళ్ళిప్పుడు ఈ విధంగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు సార్? అసలేం జరుగుతుంది? అంటే ఈ మధ్య అనంత శ్రీరాముడు గన్నవరం దగ్గర జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ హ్మ్. అంటే కృష్ణా జిల్లాలోనే మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో పర్టికులర్గా ఫలానా సామాజిక వర్గం అని కూడా చెప్పాడు ఆయన. కమ్మ అని కూడా వాడేశాడు. కాబట్టి మనం మొహమాట పడక్కర్లేదు. కమ్మ కులానికి చెందినటువంటి ఒక కుల పెద్ద లాంటి మనిషి ఉన్నాడు ఇక్కడ, పుట్టాడు ఇక్కడ. ఆయన తన ఇష్టం వచ్చినట్టు హైందవ సమాజాన్ని ఇబ్బంది పెట్టే కథలతో సినిమాలు తీసినప్పుడు మనం మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది అన్నాడు ఆయన. సరే, అది మొదలైన తర్వాత సోషల్ మీడియాలో రకరకాలుగా రాసేస్తున్నారు, కొంతమంది మాట్లాడేస్తున్నారు. అంటే ఇంకా సీరియస్ క్రిటిసిజం పెట్టి ఉండాల్సింది, ఆయన ఇంకా చాలా మాట్లాడాడు చాలా సినిమాల్లో. ఆయన పర్టికులర్గా ఈ అంశాల పట్ల చాలా ద్వేషభావంతో ఉండేవాడు. ఆ ద్వేషాన్ని రకరకాల చోట్ల వ్యక్తీకరించాడు. ఇలా కొంతమంది రాస్తుంటే, కొంతమంది ఆయన సినిమాల్లో క్వాలిటీ ఉండేది కాదు, అంటే ఆర్గ్యుమెంట్లు ఉండేవి కానీ క్వాలిటీ ఉండేవి కాదు, ఈ ఆర్గ్యుమెంటులు కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేసే పద్ధతిలో ఉండేవి అనేది కొంతమంది రాస్తున్నారు. వ్యాసాలు రాస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా డిబేట్ జరుగుతోంది ఎన్టీఆర్ సినిమాల్లో వ్యక్తీకరించిన భావజాలం మీద. అది దానవీర సూరకర్ణలో మాట్లాడిన ఆచార్యదేవ అనే డైలాగ్ మీద కూడా చర్చ జరుగుతుంది ఇప్పుడు. అంటే అక్కడ ఇంటెన్షన్ ఏమిటి అంటే, మా కురువంశము ఏనాడు కులహీనమైనది అంటాడు ఆయన. ఇప్పుడు కులము అని వ్యర్థవాదం ఎందులకు అంటాడు. ఆ డైలాగును తీసుకుని కులహీనమైనది అని చెప్పడం కరెక్టా అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది. అయితే కులహీనమైనది అని ఆయన ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు? కులహీనమైనది అని అనవలసిన అవసరం లేదు, కానీ అన్నాడు. ఎందుకు అని ఉంటాడు అంటే ఆ కాంటెక్స్ట్లో అన్నాడు ఆయన. అంటే మనం కులం గురించి మాట్లాడటం ఏమిటి, మనం కులం అసలు ఉందా మన దగ్గర అన్న పద్ధతిలో ఒక సెల్ఫ్ క్రిటిసిజం చేసుకుంటూ ఇలా రూట్స్లోకి వెళ్ళి మాట్లాడతాడు. అది జస్టిఫికేషన్, ఆ క్యారెక్టర్లో నుంచి చూడాలి. అది ఆ క్యారెక్టర్లో నుంచి చూడాలి, కానీ బయట నుంచి చూస్తే అది ఆర్డ్గానే కనిపిస్తుంది. అలా ఆర్డ్గా కనిపించిన వాళ్ళు క్యారెక్టర్లో నుంచి చూసే ప్రయత్నం కన్నా కూడా ఇది సబబా అన్న టోన్లో ఒక ఆర్గ్యుమెంట్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినప్పటికీ ఆయన పౌరాణిక సినిమాల్లో మాట్లాడిన రకరకాల ఆర్గ్యుమెంట్లు, అలాగే ఆయన ఆర్య ద్రావిడ సిద్ధాంతం కూడా మాట్లాడాడు ఓ సినిమాలో. రాముడి పాత్ర వేసి రావణ భజన చేశాడు ఒక సినిమాలో. అంటే రేపు ఒక ధృవతార రాలిపోనున్నది అంటాడు. ఎవరా ధృవతార అని అందరూ, ఆంజనేయుడు లక్ష్మణుడు అందరూ ఆందోళన పడతారు. వీళ్ళందరూ ఆందోళన పడుతుండగా నెమ్మదిగా చెప్తాడు ఆయన, రావణ బ్రహ్మ అని. అదేమిటి, ఆ దుర్మార్గుడు చనిపోతుంటే మీరు బాధపడటం ఏమిటి అంటారు అందరూ. లేదు ఆయన చాలా గొప్పవాడు అని రాముడు చెప్తాడు వీళ్ళందరికీ. అట్లా రాముడితో రావణుడి గురించి ఒక ఉపన్యాసం చెప్పించటం లాంటి కొన్ని పనులు చేశాడు ఆయన. అయితే ఆయన జస్టిఫై చేసుకుంటూ ఒక ఆర్గ్యుమెంట్ చెప్పేవాడు. పురాణాలని నేను క్రిటికల్గానే తీస్తాను, క్రిటికల్గా తీయటం తప్పు కాదని నేను అనుకుంటున్నాను. నేను అపహాస్యం చేయలేదు ఎప్పుడు, నేను క్రిటికల్గా వెళ్ళాను తప్ప రెడిక్యూల్ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. కాబట్టి నా క్రిటిసిజం మీద కౌంటర్ క్రిటిసిజం ఏదైనా ఉంటే మాట్లాడండి, దానికి నేను సమాధానం చెప్పగలిగితే చెప్తాను, లేదంటే లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ చెప్పేవాడు ఆయన. ఆయన ఉన్న రోజుల్లో ఆయన దగ్గరికి ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ఇదే చెప్పేవాడు ఆయన.
అది కామేశ్వరరావు గారికి చెప్పాడు, ఇద్దరు ముగ్గురు ఇతర దర్శకుల దగ్గర కూడా ఈ ప్రస్తావన చేశాడు ఆయన. రెండోది క్వాలిటీ ఎందుకు ఉండవు, ఆయన సొంత సినిమాలు ఆయన ఒక పర్పస్ కోసం తీసేవాడు, ఒక ఆయనకు అనిపించిన ఒక విషయం చెప్పడం కోసం సినిమా తీసేవాడు. ఆ సినిమా తీసేటప్పుడు దీన్ని సమాజం సంపూర్తిగా ఆదరిస్తుందా లేదా అనే దీనిలో కూడా ఆయనకి సందేహం ఉండేది. జనం ఆదరిస్తారా అని చెప్పి ఆదరించరేమో అని చెప్పాల్సింది చెప్పకపోవడం తప్పు అనుకునేవాడు. అనుకుని చెప్పక తప్పదు, కానీ నష్టపోకూడదు, మనం నష్టపోకుండా దీన్ని నడపాలి. అందుకని ఏం చేసేవాడంటే సొంత సినిమాలు తీసేటప్పుడు డిస్ట్రిబ్యూటర్లను అడిగేవాడు, అయ్యా రామారావు ఫ్లాప్ సినిమాకి ఎంత వస్తుంది అని అడిగేవాడు. వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంత వస్తుంది అని. దానిలో సగం డబ్బులు పెట్టి సినిమా తీసేవాడు. అంటే సినిమా ఫ్లాప్ అయినా ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వస్తే ఇలాంటిదే ఇంకొక సినిమా తీయటానికి ఉపయోగపడుతుంది. అట్లా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాడు. అందుకని క్వాలిటీ తక్కువే ఉంటుంది ఆయన. అంటే ఒక ఆర్టిస్ట్తోనే 6 క్యారెక్టర్లు చేయించిన సందర్భాలు ఉన్నాయి. చలపతిరావుతో దానవేరు స్వరకర్ణలో 5వ క్యారెక్టర్లు చేయించాడు ఆయన. ఆ చివరి పాత్ర చేస్తూ ఉండగా అడిగాడు తనే, అన్నగారు ఇన్ని చేసేస్తున్నారు, నేను జనం గుర్తుపట్టేస్తారేమో, నవ్వుతారేమో అని. అప్పుడు రామారావు గారు చెప్పిన సమాధానం ఏంటంటే, చలపతిరావు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు ఇది, ఎన్టీ రామారావు అంటే ఎవరో తెలియని గ్రామాలు కూడా ఉన్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో, నిన్ను గుర్తుపట్టడం ఏంటి, నోరు మూసుకుని చెయ్యి అన్నాడు. అంత క్లారిటీతో ఉండేవాడు ఆయన. కాబట్టి అలాగే తీసేవాడు. సత్యనారాయణతో 2 క్యారెక్టర్లు, జగ్గారావుతో కొన్ని, ఇలా తను 3, 4 వేసేవాడు. వాళ్ళ పిల్లలతో యాక్ట్ చేయించేవాడు. ఇలా ఒక డిజైన్ ఉండేది ఆయన. ఆ డిజైన్లో వెళ్ళేవాడు. ఆడే సినిమాలు ఆడేవి, పోయే సినిమాలు పోయేవి, అవన్నీ పట్టించుకునేవాడు కాదు. దానవీర సూరకర్ణ చాలా తక్కువ డబ్బులతో తీశాడు ఆయన. 40 రోజుల్లో కంప్లీట్ చేశాడు సినిమాని. అంతా కలిపి 20 లక్షల లోపే ఖర్చు అయింది. అది 17-15 మధ్య అంటారు. ఆ సినిమా 2 కోట్లు కలెక్ట్ చేసింది. మరి అది బీభత్సమైన ప్రాఫిటే కదా. ఆ ఆర్గ్యుమెంట్లు ఆ సమాజానికి కనెక్ట్ అయ్యాయి. ఎందుకు కనెక్ట్ అయ్యాయి? కురుక్షేత్రం ఎందుకు దెబ్బతింది, ఈ సినిమా ఎందుకు ఆడింది అంటే ఇదేదో గొప్పగా ఉందని కాదు. కురుక్షేత్రమే గొప్పగా తీశారు నిజానికి. వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు, 40 లక్షల పైన ఖర్చు పెట్టారు ఆ సినిమాకి. అంత ఖర్చు పెట్టి అంత క్వాలిటీతో రాజస్థాన్ వెళ్ళి తీసుకొచ్చారు. ఆ కష్టం ఎందుకు వృధా అయిందంటే, ఈ సినిమాలో ఆయన అప్పటి సమాజం ఏదైతే ఆలోచిస్తోందో ఆ ఆలోచనలకి కనెక్ట్ అయ్యేటువంటి అభిప్రాయ ప్రకటన చేసింది ఈ సినిమా. అది ఏదో మేరకు కనెక్ట్ అయింది. వాళ్ళు క్షుణ్ణంగా స్టడీ చేసి సినిమాని ఓన్ చేసుకున్నారా అనేది చెప్తే కష్టమే, కానీ వాళ్ళకి ఎక్కడో ఈ క్వశ్చన్ చేయటం అనేది కనెక్ట్ అయింది. ఈ క్వశ్చనింగ్ అనే కల్చర్ అప్పుడు సొసైటీలో ఉండింది. అది ఉండటం వలన ఆ ప్రేక్షకుడు దీనికి కనెక్ట్ అయ్యి చూశాడు సినిమాని, ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఎంజాయ్ చేయటానికి తగ్గ వాతావరణం ఉంది సమాజంలో. ఇప్పుడు ఆయన ఆర్య ద్రావిడ సిద్ధాంతం తీసుకొచ్చి రాముడితో రావణ భజన చేయించిన సినిమా కూడా దాదాపు 35 రోజులు బాగానే వెళ్ళిపోయింది. అది ఎందుకు వెళ్ళగలిగింది? ఆ సినిమా 2వ రోజే ఆగిపోవాలి కదా. ఎందుకు ఆగలేదు అంటే ఆ సొసైటీ ఆ అభిప్రాయాలను యాక్సెప్ట్ చేసే కండిషన్లో ఉంది, అందుకని చూశారు. లేకపోతే 2వ రోజే పక్కన పడేయాల్సిన సినిమా పడేయలేదు. ఇలాంటి అభిప్రాయ ప్రకటనలు చాలా చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన శ్రీనివాస్ కళ్యాణం అని చివరి రోజుల్లో వచ్చిన సినిమా ఒకటి ఉంది, ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయే ముందు వచ్చిన సినిమా. దాంట్లో ఒక ముస్లిం క్యారెక్టర్లో సత్యనారాయణ కనిపిస్తాడు. కనిపించి మక్కా వైపు తిరిగి నమాజు చేసిన, 7 కొండలు ఎక్కి వెంకన్న అని మొక్కినా ఒకటే కదా. ఇలాంటి ఎవరు వాంటెడ్గా వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడుతున్నారు. తిరుమలలో మాకు కూడా షేర్ ఉంది కదా, అక్కడ బీబీ నాంచారి ఉంది కదా, ఇలా రకరకాల మాటలు నడుస్తాయి. ఇది కొంచెం వితండవాదంలో అనిపించవచ్చు, కానీ ఏదో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టే ప్రయత్నం చేసేవాడు ప్రతి సినిమాలోనూ. ఏదో ఒక చర్చ జరగాలి, అది సమకాలీన సమాజంతో లింక్ అయి ఉండాలి అనుకుని సమకాలీన సమాజంతో లింకు పెట్టి ఆ పౌరాణిక పాత్రలతో మాట్లాడించేవాడు. అదొక టెక్నిక్.
ఆ టెక్నిక్లో ఆయన సినిమాలు తీసేవాడు. ఆ ధోరణి అనుకోవచ్చు. ఆయన చదివేవాడు. ఆయన పత్రికలు చదివేవాడు. చార్వాక లాంటి పత్రికలు కూడా చదివినట్టుగా మనకి దాఖలాలు ఉన్నాయి. మధుకూరి జాన్సన్ గారే చెప్పాడు ఆయన చార్వాక చదివేవాడని. ఇలాంటి చదువరితనం ఉండటం వలన ఇలాంటి అభిప్రాయ ప్రకటనలు ఆయన సినిమాల ద్వారా చేసేవాడు. ఆ తర్వాత వచ్చిన జనరేషన్లో అది కొరవడింది. ఆయన పిల్లల్లో కూడా అది కొరవడింది. అందుకని ఆయన లాంటి అభిప్రాయాలతో సినిమాలు డైరెక్ట్ చేయాలనే కోరిక ఉండటం. ఇప్పుడు నాగేశ్వరరావు గారికి కూడా అదే ఏరియాలో ఉన్నాడు. ఆయన కూడా ఈ విషయాలన్నీ తెలుసు ఆయనకి. ఆయన కూడా దేవుడు ఉన్నాడా లేడా అంటే లేడనే చెప్పేవాడు. నాస్తికుడుగానే ఉన్నాడు ఆయన. కానీ సీరియస్ క్రిటిసిజం జోలికి వెళ్ళేవాడు కదా. ఆయన లౌక్యంగా ఉండేవాడు. సమాజంతో ఘర్షణ వద్దు మనకే అనుకునేవాడు. ఈయన ఘర్షణ పడేవాడు. కానీ ఈయన మాట్లాడుతున్న అభిప్రాయాలు కరెక్టే అనే అభిప్రాయం ఈయనకు ఉండేది. కానీ దుందుడుకుగా వెడుతున్నాడు, ఎక్కడో దెబ్బతింటాడు అనుకునేవాడు ఈయన. చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ మాట నాగేశ్వరరావు గారు. దుడుకు స్వభావము, ఆవేశపరుడు, అనిపించింది చెప్పేస్తాడు. ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనేటువంటి ఆ కంట్రోల్ ఉండదు ఆయనకి, వెళ్ళిపోతాడు దూకుడుగా అని. దానివలన చాలా వివాదాలు తెచ్చేసుకునేవాడు మీదకి అనేది ఆయన ఒపీనియన్. నిజమే, అలాగే వెళ్ళేవాడు ఆయన. తోటరాముడు అనే ఒక క్యారెక్టర్ చేశాడు ఆయన పాతాళ భైరవ సినిమాలో. ఆ తోటరాముడు క్యారెక్టర్ నుంచి ఇంకా ఎన్టీఆర్ దిగలేదు అని సంజీవ్ రెడ్డి గారు అన్నాడు స్వయంగా. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన అభిప్రాయం అది. ముళ్ళపూడి వెంకటరమణ గారు రాశాడు దీన్ని. అలాంటి క్యారెక్టర్ ఆయన. అందుకని ఆయన పద్ధతిలో ఆయన చెప్పదలుచుకుంది, ఆయన కళాసేవ అనుకున్నది చేశాడు. ఎందుకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాగానే జనాలు ఆయనతో కనెక్ట్ అయ్యారు అంటే ఆయన సినిమాల్లో మాట్లాడిందే రాజకీయాల్లోనూ మాట్లాడాడు. కొత్త విషయం ఏం లేదు. జనం ట్రావెల్ అయ్యారు అంతే. ఆయనతో 3 జనరేషన్లు ట్రావెల్ అయినాయి. ఆయన ఎంట్రీ ఇచ్చే నాటికి 49 నాటికి యంగ్ బ్లడ్, అప్పటి యంగ్ బ్లడ్ 60 నాటికి ఏజ్డ్ అయిపోయి వాళ్ళ పిల్లలు వచ్చేసారు. వాళ్ళు ఎంతో ట్రావెల్ అయ్యారు 80ల వరకు. వాళ్ళ పిల్లలు ట్రావెల్ అయ్యారు. వాళ్ళు ఓటర్లుగా మారారు. అప్పుడు ఈ 3 జనరేషన్ల ట్రావెల్ ఉంది అతని పొలిటికల్ సక్సెస్ వెనకాల. సినిమాల్లో వీళ్ళ ట్రావెల్ అంతా ఆయన ఏదైతే చెప్తూ వచ్చాడో ఆ చెబుతూ వచ్చినటువంటి అంశాలే రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడాడు. ఆయన విభీషణుడి మీద రావణ పాత్రలో ఆయన మాట్లాడుతూ, నువ్వు ఆ లంకకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చెప్పేస్తున్నావు వాళ్ళకి, బాగానే ఉంది, కానీ నువ్వు ఒక ద్రోహిగా ముద్రపడతావు అని కూడా నువ్వు అనుకోవడం లేదు అని చెప్పి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మాట అనేవాడు తరచు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని. ఈ డైలాగ్కి మాతృక అక్కడ కనిపిస్తుంది. అంటే మన దేశ స్వాతంత్రాన్ని, ఆత్మాభిమానాన్ని తీసుకెళ్ళి రాముడి పాదాల దగ్గర పెట్టేస్తున్నావు అంటాడు. సేమ్ డైలాగ్ యాజ్ ఇట్ ఈస్గా కొద్దిపాటి మార్పులతో రాజకీయాల్లో మాట్లాడాడు ఆయన. ఈ పోలికలు అనేకంగా అనిపిస్తాయి వెనక్కి వెళ్ళి చూస్తే. ఆయన ఎమ్మగోల్లో అంత సీరియస్ క్రిటిసిజం సంజయ్ గాంధీ గురించి, ఇందిరాగాంధీ గురించి ఎందుకు మాట్లాడాడు అనేది ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ప్రపంచానికి అర్థమైంది. తాతమ్మ కల్లో ఎందుకంత ఓపెన్గా అటాక్ చేయడానికి వెళ్ళాడు అనేది కూడా ఆయన పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత అర్థమైంది. ఆయన రాజకీయాల్లో అద్భుతాలు చేశాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే కొన్ని వినూత్నమైన ఆలోచనలు చేసేవాడు, దూకుడుగానే వెళ్ళేవాడు. దెబ్బతిన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన ఎలాంటి పనులు చేసేవాడు అంటే ఏదో చేయాలి జనాలకి అని ఉండేది, ఒక అభిప్రాయం ఉండేది ఆయనకి. ఆయనకి హోటళ్ళ వాళ్ళు దోచేస్తున్నారని ఒక అభిప్రాయం కలిగింది ఒకసారి ఆయన సీఎంగా ఉండగా. కలిగి వెంటనే ఒక ఆర్డర్ వేశాడు, హోటళ్లలో టిఫిన్ ఇంతకంటే ఎక్కువ అమ్మకూడదు, తూకం వేసి ఇవ్వాలి, ఇడ్లీలు ఇంత తూకం ఉండాలి, తూకం వేసి ఇవ్వాలి, అలాగే ఇంతకంటే రేటు ఉండడానికి వీల్లేదు, రూపాయి కంటే భోజనం ఉండకూడదు, ఫుల్ మీల్స్ రూపాయికి మాత్రమే పెట్టవాలని, ఇడ్లీలు
ఏదైనా సరే పావల 35-50 పైసలకు మించి టిఫిన్ ఉండకూడదు. ఇలా రూల్స్ పెట్టి ఒక ఆర్డర్ ఇచ్చాడు ఆయన. హోటళ్ళ వాళ్ళందరూ కంగారు పడిపోయారు. కంగారు పడిపోయి ఇదేంటి మహాప్రభు అని వెళ్ళారు. బట్టలు కూడా ఇంతకంటే ఎక్కువ అమ్మకూడదని ఒక రూల్ పెట్టాడు. ఇలాంటివి అనేకం. అవి విచిత్రం కావచ్చు, అంటే బ్లంట్గా తనకు అనిపించింది చేసేవాడు. అలాంటి సందర్భాల్లో అనేక సెక్షన్స్ నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఈ ఓపెన్ దీంతో అంటే ఏది అనిపిస్తే అది మాట్లాడటం, ముసుగేయకుండా మాట్లాడటం అనేది అనేక తలకాయ నొప్పులు కూడా తీసుకొచ్చింది ఆయనకి. ఎన్జిఓలు సమ్మెకి ముందు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా హిస్టారికల్ సమ్మె అది. ఆ సమ్మె ప్రభావం ఆయన కెరియర్ మీద ఉంది, ఆయన పొలిటికల్ కెరియర్ మీద. ఆయన మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఉద్దేశించి ఒక దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. జీతాలు పెంచడం ఏమిటి వీళ్ళకి, ఇప్పటికే పందికొక్కులు తిన్నట్టు రాష్ట్ర ఖజానాన్ని తినేస్తున్నారని అనేసాడు మీడియా ముందు, ప్రెస్ ముందు. అది పబ్లిష్ అయిపోయింది. ఇలాంటి దూకుడు నడిచేది. దూకుడుగా వెళ్ళేవాడు, ఒక్కొక్కసారి రిట్రీట్ అయ్యేవాడు కాదు. రకరకాల పద్ధతుల్లో నడిచేది ఆయన వ్యవహారం. స్లాబ్ సిస్టమ్ పెట్టాడు ఆయన. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మనిషి ఇలాంటి పని చేస్తాడా అని అన్నారు అందరూ. అంటే స్లాబ్ పెట్టడం వల్ల సినిమాల్లో ఒక స్లంప్ మొదలైందనే అభిప్రాయం ఉండేది. అంటే థియేటర్లలో టిక్కెట్లు తెగినా తెక్కపోయినా ట్యాక్స్ కట్టి తీరవలను అని చెప్పాడు ఆయన. అది రాజశేఖర రెడ్డి గారు వచ్చాక తీసేశాడు. అప్పటి వరకు కొనసాగింది. ఆ టైంలో అది తీసేయండి అని వెళ్ళారు. సినిమా పరిశ్రమ నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళి అడిగితే ఎవరు బాధపడుతున్నారు దానివలన అని అడిగాడు ఆయన. అడిగితే ఎగ్జిబిటర్లు బాధపడుతున్నారని చెప్పారు. నాకు దాదాపు 5-6 థియేటర్లు ఉన్నాయి స్టేట్ మొత్తంలో. నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవరైనా ఉంటే వారు బాధపడుతున్నారని నాతో చెప్తే నేను కన్విన్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడు. అలా ఉండేది ధోరణి. అట్లా ఆయన తన అభిప్రాయాలు చెప్పుకోవటానికి సినిమాలు తీసేవాడు. అలా ఒక ఉద్యమంలా సినిమాలు తీసినవాడు ఇంకోటి కనబడ్డాడు. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి ఒక పొలిటికల్ ఐడియాలజీ స్ప్రెడ్ చేయడానికి ఆయన సినిమాలు తీస్తాడు. మాదాల రంగారావు అలాంటి సినిమాలు తీసేవాడు. ఎన్టీ రామారావు గారు కూడా తన పొలిటికల్ లేకపోతే తనకున్న అభిప్రాయాలు చెప్పడం కోసం సినిమాలు తీశాడు. అవి పూర్తి అవి ప్రోగ్రెసివ్ ఐడియాలజీనా లేకపోతే తిరోగమన అభిప్రాయాలా అనేది పక్కన పెడితే ఒక ఐడియాలజీ తను సెంట్రిక్గా తను అనుకున్నటువంటి అభిప్రాయ ప్రకటన చేయటం కోసం సినిమాని ఒక వాహకంగా ఎంచుకుని అలా నడిపించిన మెయిన్ స్ట్రీమ్ హీరో ఇంకోళ్ళు కనబడరు తెలుగు ఇండస్ట్రీలో. అందుకనే ఎన్టీ రామారావు ప్రత్యేకం. అందుకనే ఈ రోజుకి ఆయన చర్చనీయాంశం అవుతున్నాడు. ఆ రోజున ఆయన సినిమాలు తీసినప్పుడు ఈ సమాజం లేదు, ఇప్పుడు ఈ సమాజం ఉంది. ఆయన లేడు. ఆయన ప్రకటించి వెళ్ళిపోయిన అభిప్రాయాల మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. చాలా దుర్మార్గంగా మాట్లాడాడు ఆయన. ఊరూరా సందున ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ సందు తిరిగినా ఆయన కనిపిస్తాడు. ఆయన కనిపించగానే ఆయన మాట్లాడిన మాటలన్నీ గుర్తొస్తాయి. అవి గుచ్చుతాయి, అవి కెలుకుతున్నాయి వీళ్ళు. అంటే కర్ణుడు క్యారెక్టర్తో సినిమా చేశారు. అది చేసిన ఆయన ఎన్టీ రామారావు గారి అభిమాని. ఏది కల్కి సినిమా గురించి కదా మాట్లాడింది. కల్కి లాంటి సినిమా అశ్విని దత్ ఎందుకు తీశాడు, ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? అంటే కర్ణుడి కథతో సినిమా చేయటం ఏమిటి? కర్ణుడు లాంటి దుర్మార్గుడి కథతో అంటే ఎన్టీ రామారావు తీయటం ఏంటి? ఎన్టీ రామారావు కంటే ముందు శివాజీ గణేశన్ చేశాడు కదా, అందులో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు, అది వేరే గొడవ. కానీ కర్ణుడి క్యారెక్టర్ శివాజీ కూడా చేశాడు. తమిళ్లో బిఆర్ పంతులు గారు తీశాడు ఆ సినిమా. ఆ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత కదా ఈయనకి ఐడియా వచ్చింది. కాబట్టి దీనికి ఒక బేస్ ఉంది. కాబట్టి ఈ బేస్ మొత్తం మీద దాడి చేయాలనుకుంటున్నారు వాళ్ళు. అనుకుని అశ్విని దత్తును కూడా టార్గెట్ చేశారు. అందులో చేసి కర్ణుడు హీరో వీళ్ళకి, లేకపోతే రావణాసురుడు హీరో కొంతమందికి. ఈ మాటలన్నీ ఇప్పుడు చర్చకు వచ్చినాయి. ఇలాంటి వాళ్ళ కీచకుడు కూడా వేశాడు ఆయన. కీచకుడులో ఉన్నటువంటి పాజిటివిటీని చెప్పే ప్రయత్నం కూడా చేశాడు. అది మరీ
వైపరీత్యము విపరీత ధోరణి అన్నారు, కానీ ఆయన చేశాడు. దాని మీద ఆ రోజున క్రిటిసిజం రాలేదంటే ఆ రోజున సమాజం ఇలా లేదు కాబట్టి రాలేదు, ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి దాడి జరుగుతోంది. ఇప్పుడు ఆనాటి సమాజాన్ని ఈనాటికి తెచ్చుకోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఎన్టీఆర్ మీద జరుగుతున్నటువంటి దాడి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఎందుకు దాడి చేస్తున్నారో ఈ శక్తుల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. గన్నవరం సభ ఎవరు పెట్టారో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఎన్టీఆర్నే వెపన్గా ఉపయోగించవలసినటువంటి అవసరం ఈ శక్తులకు కూడా ఉంటుంది. ఓకే, ఆయన పెట్టినటువంటి పార్టీ నుంచి స్పందన లేదు. ఆ పార్టీ అధికారంలో ఉంది, పైగా అక్కడే వాళ్ళు నోరు మెదపలేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వీళ్ళతో కొల్లుడై ఉన్నారు. ఏ వేదిక మీద అయితే ఎన్టీఆర్ గురించి బ్యాడ్గా మాట్లాడారో ఆ మాట్లాడిన వేదిక తాలూకా పొలిటికల్ పార్టీతో కాపురం చేస్తోంది ఇప్పుడు రామారావు గారు పెట్టిన పార్టీ. అది దౌర్భాగ్యం. అందుకని అట్నుంచి మాట రాలేదు.